బెజవాడ దుర్గమ్మ ఆలయ పరిధి మరింతగా పెరిగింది. విజయవాడతో పాటు కృష్ణా జిల్లాలోని 19 ఆలయాల్ని దుర్గగూడ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇప్పటికే కృష్ణా జిల్లాలో 9 ఆలయాలు దుర్గగుడి పరిధిలో ఉన్నాయి. తాజా నిర్ణయంతో 19 ఆలయాలకు సంబంధించిన ఆస్తులతో పాటు ఉద్యోగులంతా కూడా దుర్గగుడి ఈవో పరిధిలో రానున్నారు. అమరావతి రాజధానిగా మారిన తరువాత దుర్గగుడి అభివృద్ధి, హోదాపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం అందుకు తగ్గట్లుగా కార్యాచరణ రూపొందించింది. బృహత్ ప్రణాళిక అమలుతో పాటు ఆలయానికి ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించింది. దుర్గగుడికి స్వయం ప్రతిపత్తిని కట్టబెట్టింది. తద్వారా దేవాదాయ శాఖతో సంబంధం లేకుండా పనిచేసే అవకాశం కలిగింది. తాజాగా 19 ఆలయాల్ని దుర్గగుడి పరిధిలోకి తీసుకువస్తూ దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ కసరత్తు అనంతరం దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని వీరాంజనేయస్వామి ఆలయం, కొత్తపేట వేణుగోపాలస్వామి ఆలయం, పట్టాభిరామస్వామి ఆలయం, శివాలయం వీధిలో ఉన్న లక్ష్మీనారాయణస్వామి ఆలయం దుర్గగుడి పరిధిలోకి రానున్నాయి. కృష్ణా జిల్లాలోని మొవ్వ వేణుగోపాలస్వామి ఆలయం, తాడిగడప సీతారామస్వామి ఆలయం, పోరంకి వసంత వేణుగోపాలస్వామి ఆలయం, నిడమానూరులో ఉన్న రాజరాజేశ్వరి దేవస్థానం, ఇబ్రహీంపట్నంలో త్రిప్రాంతకేశ్వరస్వామి ఆలయం, కౌలూరు ఆంజనేయస్వామి ఆలయం, సంతాన వేణుగోపాలస్వామి దేవస్థానం, ఎనికేపాడులో సీతారామస్వామి ఆలయం, గొల్లపూడి వేణుగోపాల ఆంజనేయస్వామి ఆలయాలు, తాడేపల్లిలో శ్రీ పాండురంగ విఠలేశ్వరస్వామి ఆలయం, గొల్లపూడి విశ్వేశ్వరస్వామి ఆలయం, పైదురుపాడు సీతారామస్వామి ఆలయం, వెళ్లటూరు వేణుగోపాలస్వామి ఆలయం, గొడుగుపేట వెంకటేశ్వరస్వామి ఆలయాలు దుర్గ దేవస్థానం పరిధిలోకి రానున్నాయి. గుంటూరు జిల్లా ఖాజాలో ఉన్న నారాయణతీర్థ మందిరం దుర్గగుడి పరిధిలోకి రానుంది. గతంలో దుర్గగుడి ఈవోగా పనిచేసిన ఆర్జేసీ స్థాయి అధికారి చంద్రశేఖర్ ఆజాద్తో అధ్యయనం చేయించి ఈ నిర్ణయం వెలువరించారు. ప్రస్తుత నిర్ణయంతో విజయవాడ నగర పరిధిలో 4 ఆలయాలు, గ్రామీణ పరిధిలో 14 ఆలయాలు, గుంటూరు జిల్లాలోని దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం పరిధిలోకి వచ్చాయి. 19 ఆలయాలకు చెందిన ఆస్తులు, ఆభరణాలు అన్నీ ఇకపై దుర్గగుడికి సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఇక నుంచి దుర్గగుడి ఈవో పరిధిలోకి వస్తారు. ఈ ప్రక్రియ కోసం అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించారు. 19 ఆలయాలకు 100 ఎకరాలకు పైగా భూములుండగా ఎక్కువ భాగం ఆక్రమణలో ఉన్నాయి. ఈ భూముల ఆక్రమణలు తొలగించి అభివృద్ధి మీద దుర్గగుడి ఈవో దృష్టి సారించాల్సి ఉంది. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పరిధిలోకి వచ్చే ఆలయాలివే. దుర్గగుడి పరిధిలో ఇప్పటికే 9 ఆలయాలు ఉన్నాయి. ఆర్థికంగా అంత బలంగా లేని ఆలయాలను ప్రస్తుతం దుర్గగుడి పరిధిలోకి తీసుకురావడం వల్ల వాటికి మేలు జరుగుతుందని ఈవో సూర్యకుమారి తెలిపారు.